ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేయ్, నేను ఎవరైతే రాకూడదనుకున్నానో అది వచ్చేసిందిరా. ఎట్టి పరిస్థితుల్లో అది నా కళ్ళ ముందుకు రాకూడదు. అలాగే అన్నా. దాని బిడ్డని మాయం చేసేయండి రా. సరే అన్నా. కనిపించకుండా పోయావంటే ఈ పెళ్ళి ఆపడానికే పోయావనుకున్నా. మళ్ళీ ఎందుకొచ్చావ్? పెళ్ళి ఆపే ఉద్దేశం లేదా? నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అదే నీ ఆలోచన అయితే ఆ వీడియో ఇప్పుడే అందరికీ చూపిస్తాను. నువ్వు కాసేపు గమ్మునుంటావా? నా ప్రాణం పోయినా నీ మెడలో తాలి కట్టను. ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపుతాను. రే, మీ ఫ్రెండ్ వచ్చిందని చెప్పావు కదరా, తను ఎక్కడా? లేదు. లేదా? లేదురా. బాబు, జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నమైంది. జీలకర్ర బెల్లం పెట్టేసినాడంటే ఆ పాప పెండ్లి అయిపోయినట్టే. ఎట్టదా కాపాడాలా? నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నీకీ పెళ్ళి ఆపే ఉద్దేశం లేదు. బాబు, ఈ జీలకర్ర బెల్లాన్ని మీ కాబోయే అద్దాంగి నెత్తి మీద పెట్టండి. బాబు, జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టు నాయనా. రే చిరు, తీసుకోరా. తీసుకో బాబు. నా చిన్న కొడుకు చిరుకి వైశాలినిచ్చి పెళ్లి చేసి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. ఇప్పటికిప్పుడే నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మావి గారితో నువ్వు చెప్పడం. నువ్వు చెప్పకపోతే ఈ వీడియో చూపించేస్తాను, తర్వాత నీ ఇష్టం. చిరు, ఏం చేస్తున్నావు? వదలమంటుంటే
అన్నంత పని చేసావు కదరా. నా చెల్లి జీవితాన్ని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. ఏం పండ్రా ఇది? ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టడం ఏంట్రా? ఇంతమందిలో నా పరువు తీసేశావు. నా ఇష్టంతో పని లేకుండా నీ ఇష్టానికి నువ్వు తాళి కడతావా? నా జీవితాన్ని నాశనం చేసావు కదరా రాక్షసుడా. నా చెల్లి మెడలో తాళి కట్టినంత మాత్రాన అది నీ భార్య అయిపోతుందని అనుకుంటున్నావా? విజయ, తీసే ఈ తాళి. ఇష్టంతో కట్టించుకుంటే అది తాళవుతుంది కానీ బలవంతంతో కట్టింది ఎగతాళవుతుంది. తీసేదేని. దుర్గా ఆగమ్మా. అది పసుపు తాడనుకుంటున్నావా, పలుపు తాడనుకుంటున్నావా? ఒక మగాడు ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టాడు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ మధ్య బంధం ఏర్పడిపోయినట్టే. తీసేమంటావేంటి? తీసేక అతడు కట్టిన తాళిని మెడలో వేసుకుని బూరేగాల? ఇష్టం లేకుండా అతనితో కలిసి కాపురం చేయాలా? అంత కర్మేం పట్టలేదు నా చెల్లికి. విజయ, నేను చెప్తున్నాను కదా, తీసేయ్. రే ఏంట్రా ఇలాంటి పని చేసావు? నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. మీ అందరికీ తప్పుగా అగుపించవచ్చు, కానీ విజయశాంతి జీవితం కాపాడడానికి నాకెంతకంటే మార్గం అగుపించలేదు. రేపు తనకేమన్నా అయ్యుంటే వదిన ఎంత బాధపడుతో నాకు తెలుసు. మా గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం నీకేంటి?